ఈరోజు కొరకు మనమందరం వినబోయే అంశం ఏంటంటే దేవుని ఆదరణ పొందే మార్గము ఇదే. దేవుని ఆదరణ పొందే మార్గము ఇదే. ప్రియులారా, ఆదరణ అనగానే ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషికి అవసరమైనది అని మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ భూమి మీద మానవ బ్రతుకు, మానవ జీవితం అనేది సుఖము దుఃఖంతో ముడిపడి ఉన్నదన్న సంగతి మనకందరికీ తెలుసు. ఈ భూమి మీద సుమారు 800 కోట్ల మంది మనుషులు ఉన్నారు. ఈ 800 కోట్ల మంది మనుషులు అందరూ ప్రతిరోజు సుఖంగా బ్రతకగలుగుతున్నారా అంటే లేదని చెప్పవచ్చు. అలా అని అందరూ దుఃఖంతో తమ బ్రతుకును ప్రతిరోజు వెలుబుచ్చుతున్నారా లేదంటే బ్రతుకుతున్నారా అంటే లేదు అని చెప్పవచ్చు. అందరి జీవితంలో సుఖాలు ఉంటాయి, మనుషులందరి జీవితాల్లో దుఃఖాలు ఉంటాయి. సుఖ దుఃఖాలతో ముడిపడినదే ఈ భూమి మీద మానవ బ్రతుకు. అందుకే ఈ మనిషి బ్రతుకు అనేది సుఖ దుఃఖాల చక్రాలు. ఒక బండికి చక్రాలు ఎలా ఉంటాయో రెండు, ఆ చక్రాలలో ఒకటి సుఖము ఒకటి దుఃఖము. ఈ బ్రతుకు బండికి సుఖ దుఃఖాలు 2 చక్రాలు అని పాట కూడా మనం అందరం విన్నాం. ఇక మనిషి జీవితంలో ఈ సుఖం ఉన్నప్పుడు పెద్దగా ఈ ఆదరణ గురించి కోరుకోడు మనిషి. కానీ ఆదరణ కావాలని ఎప్పుడు ఆలోచిస్తాడు అంటే ఈ జీవితంలో మనిషికి కష్టాలు వచ్చినప్పుడు, అంతేనా? ఈ జీవితంలో బాధ కలిగినప్పుడు, లేదంటే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదరణ ఎప్పుడు కావాలి? ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి మనకందరికీ, అప్పుడు ఎవరైనా వచ్చి మనకు ఆదరణ ఇస్తే బాగుంటుంది అని ఆలోచిస్తాం. ఎవరైనా ఆదరిస్తారేమో ఎదురు చూస్తుంటాం. అంటే మన దగ్గరకు వచ్చి పరామర్శించి మన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని ఏదో వాళ్ళ ఆదరణ మాటలతో మనకు కాస్త గుండె నిబ్బరం చేయాలన్న ఆలోచనతో ఉంటాం. ఎవరో రావాలి, ఎవరో మనల్ని ఆదరించాలి అన్న ఒక మనసు మనుషులందరిది. ఒక అనారోగ్యం వచ్చినా, ఒక కష్టం వచ్చినా, ఒక బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇవి జీవితంలో సహజంగా మనుషులందరికీ కలుగుతున్నవి. అలాంటి సందర్భాల్లో మనిషి ఆదరణ కోరుకుంటాడు. అలా మనుషులందరూ ఎవరి ఆదరణ గురించి ఆలోచిస్తారంటే సాటి మనిషి గురించిన ఆదరణ కొరకు ఆలోచిస్తూ ఉంటారు. తీవ్రమైన అప్పుల్లో పడిపోయాడు అనుకోండి మనిషి, మనకే చాలా అప్పుల భారం పెరిగిపోయింది అనుకోండి, ఎలా ఆలోచిస్తుంది మన మనసు? ఎవరైనా నాకు కొంచెం ఆర్థికంగా ధనాన్ని సహాయం చేస్తే బాగుంటుంది, మన బంధువులో కానీ, మన స్నేహితులే కానీ, మన ఇంటి పక్క వారే కానీ, మనకు తెలిసిన వారు ఎవరైనా కొంచెం ఆర్థికంగా సహాయం చేసి ఈ ఇబ్బందుల్లో నుండి బయటపడేస్తే బాగుంటుంది అని వారి ఆదరణ కొరకు కనిపెడతాం. అవునా? మనం ఎదురు చూసేది ఎవరి గురించి అంటే మనుషుల గురించే, మనుషుల ఆదరణ కొరకే. మనిషి తన జీవితంలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా చూసేది ఈ మనుషుల వైపే, మనుషుల ఆదరణ గురించే. అందుకే ఈ మనుషుల ఆదరణ కొరకే మనిషి ఆలోచిస్తాడు. మనిషిని ఆదరించాలనే మనిషి కూడా అనుకుంటాడు. మనం చాలా ఆరోగ్యంగా ఉన్నాం అనుకోండి, ఎవరి దగ్గరికి వెళ్ళాలనుకుంటాము? ఎవరైనా మన సహోదరులు కానీ, మనకు తెలిసిన వారు కానీ అనారోగ్యంగా ఉన్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వారికి ఏదో మంచి మాటలు చెప్పి వాళ్ళని కొంచెం బలపరచాలి. ఇలా మన మనసు ఆలోచిస్తుంది. ప్రియులారా, ఇవన్నీ విషయాలు మనం ఆలోచిస్తే మనిషి అనగానే ఆదరణ కోరుకునేవాడు. అలా అని ఈ ఆదరణ ఎవరి దగ్గర నుండి కోరుకుంటున్నాడంటే సాటి మనుషుల నుంచి. ఈ భూమి మీద బ్రతికే తనతో పాటు ఈ భూమి మీద బ్రతుకుతున్న ఇతర మనుషుల నుంచి ఆదరణ కోరుకుంటున్నాడు. ఈ లోకమంతా అలానే ఉంది, మనుషులందరూ అలానే ఆలోచిస్తున్నారు. కానీ దేవుడు చెప్తున్న ఒక భయంకరమైన నిజము, మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ఒక మాట చూద్దాం బైబిల్లో. ఈ మాటను మానవ సమాజం ఒప్పుకోకపోయినా అదే సత్యం. దేవుడు చెబుతున్న మాటే సత్యం, మనుషులు చెప్పేవన్నీ అబద్ధాలే. ఎందుకంటే మీకు బైబిల్లో దేవుడు ఒక మాట రాయించాడు. ఒకసారి చూద్దాం మనము. యోబు గ్రంథము 16వ అధ్యాయము, యోబు గ్రంథము 16వ అధ్యాయము
మొదటి వచనము 2వ వచనం చూద్దాం ప్రియులారా. యోబు గ్రంథము 16వ అధ్యాయము మొదటి వచనము 2వ వచనము. అందుకు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను, ఇట్టి మాటలు అనేకములు నేను వినియున్నాను, మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు అన్నాడు. చూడండి, ఎవరంట? మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు. ఈ మాటలు మాట్లాడుతున్నది ఎవరు? యోబు గారు. మహాభక్తుడైన యోబు గారు మాట్లాడుతున్న మాటలు. ఆయన ఎలాంటి వాడో యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చదువుకుంటాం. భూమి మీద యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన ఒక మహాభక్తుడు యోబు గారు. ఆయన జీవితంలోనికి అనుకోకుండా చాలా కష్టాలు వచ్చాయి, చాలా శ్రమలు వచ్చాయి, చాలా ఇబ్బందులు వచ్చాయి. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఎదుటికి వచ్చింది, ఆయన దగ్గరికి వచ్చింది ఎవరన్నప్పుడు ఒక 3 స్నేహితులు ఉన్నారు. ఆ 3 స్నేహితులు ఆయన దగ్గరకు వచ్చి వాళ్ళు మాట్లాడుతున్న మాటలన్నిటినీ వింటూ, ఆ మాటలన్నిటినీ వింటూ ఆయన చెబుతున్న మాటలండి ఇవి. యోబు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను, ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను. మీరు మాట్లాడుతున్నారు కదా, చాలా మాటలు నేను విన్నాను. మనమందరం కూడా చెప్తాం. ఏదైనా అనారోగ్యం ఉందనుకోండి, ఎవరికైనా వెళ్ళి మనమే డాక్టర్ అయినట్టుగా, మనమేదో మనకు ఒక క్లినిక్ ఉన్నట్టుగా, మనకేదో హాస్పిటల్ ఉన్నట్టుగా వాళ్ళకు చాలా ఆరోగ్య సూత్రాలు చెప్తాం. అవునా? ఓకే, బాగుంది. ఎందుకంటే ఎదుటి సహోదరుడు కొంచెం అనారోగ్యంలో ఉన్నాడు, బాగుంది. కానీ ఆ సూత్రాలు మనం పాటిస్తామా చెప్పండి? మనం పాటించి వాళ్ళకి చెప్తామా? లేదు. అంటే ఇవన్నీ ఎలా కనిపిస్తున్నాయి మన దేవునికి అన్నప్పుడు ఇక్కడ చెప్తున్నాడు ఇట్టి మాటలు అనేకంలో నేను విని ఉన్నాను, మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కాదు. అలా అన్న మనమేమైనా వారికి ఆదరణ ఇచ్చి ఆ ఇబ్బంది నుంచి తొలగిస్తామా అంటే బ్రెడ్ ముక్క తెచ్చి ఇవ్వగలుగుతాం, అంతేగాని ఆ తీవ్రమైన అనారోగ్యం నుంచి బయటపడేయగలమా? లేదు. మీరు ఏదైనా చూడండి, కేవలం మాటలు చెప్పి వాళ్ళని ఏదో ఓదారుస్తున్నాం అనుకుంటున్నాం, కానీ ఆ ఓదార్పు అసలు ఒక్క నిమిషం కూడా ఉండదు. అలాంటి పరిస్థితి ఇక్కడ యోబు గారిది. ఆయన దగ్గరకు వచ్చారు, ఆయన బాధను చూశారు, అసలు ఆయనతో మాట్లాడడానికే వెనకడుగు వేసి ఆయనను చూస్తూ చాలా 2 దినాలు 3 దినాలు దుఃఖపడుతూనే ఉన్నారంట ఆయనతో మాట్లాడకుండా. చివరకు మాట్లాడడం ప్రారంభించి వాళ్ళు మాట్లాడుతున్న మాటలన్నింటినీ విన్న యోబు గారు ఏం చెప్తున్నారు? మీరందరూ బాధకే కర్తలు. అంటే వాళ్ళ మాటల వలన యోబు గారికి ఇంకా ఆయన బాధ ఎక్కువ అవుతుంది, కానీ ఆయన బాధ తగ్గటం లేదు. చూడండి ప్రియులారా, మరి నిజంగా ఆదరణ అనగానే ఎవరు ఇవ్వాలన్నప్పుడు, ఆదరణ అనగానే ఎవరిస్తే మనిషికి ఆదరణ కలుగుతుందన్నప్పుడు అది సాక్షాత్తు దేవుడు మాత్రమే ఇవ్వగలడు. సాక్షాత్తు దేవుని ఆదరణనే మనిషిని ఆదరించేది. అందుకే చెప్పాడు ఇక్కడ, మీరందరూ అనగానే కేవలం 3 స్నేహితులే కాదు, భూమి మీద మనుషులందరూ కూడా ఏ మనిషికైనా ఆదరణ ఇవ్వలేరు. అది దేవుడు చెప్తున్న సత్యం, దేవుడు చెప్తున్న మాట. ఒకసారి చూద్దాం, చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందాము. కీర్తనల గ్రంథము 147వ కీర్తన చూడండి ఒకసారి. కీర్తనలు 147వ కీర్తన 3వ వచనం చూద్దాం ప్రియులారా. కీర్తనలు 147వ కీర్తన 3వ వచనం. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. ఎవరు? దేవుడు. గుండె చెదరిన వారిని బాగు చేయువాడు. గుండె చెదరిన వారిని అంటే బాగా కష్టాల్లోనికి వెళ్ళిపోయారు, బాగా ఇబ్బందుల్లోనికి వెళ్ళిపోయారు, మనసంతా బాధతో నిండుకొనిపోయింది, గుండె చెదిరిపోయింది. అలాంటి వారిని నిజంగా మానవ మాటలు ఎంత మట్టుకు సంతృప్తి పరచగలవు చెప్పండి? కొద్ది మట్టుకే, కొంత మట్టుకే. అసలు యోబు గారు చెప్తున్నారు, అసలు మీ మాటలు నాకు ఎలాంటి ఆదరణ కలగజేయట్లేవు. మనం అనుకుంటాం వాళ్ళని ఆదరిస్తున్నాము, వారికి ఆదరణ మాటలు చెప్తున్నామని మనం అనుకుంటాం, కానీ ఆ మాటలన్నీ ఆదరించవు.
మన 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 గుండె చెదిరిన వారిని బాగు చేయాలి అంటే అది కేవలము దేవుని మాట అయితేనే ఆ గుండె చెదిరిన వారిని బాగు చేస్తుంది. అందుకే చెప్తున్నాడు, గుండె చెదరిన వారిని బాగు చేయువాడు దేవుడే, వారి గాయములు కట్టువాడు కూడా దేవుడే. ఆయన ఇచ్చే ఆదరణ నిజంగా చాలా ఉన్నతంగా ఉంటుందండి. దేవుడిచ్చే ఆదరణ మనిషికి సంతృప్తికరమైన ఆదరణ ఇస్తుంది. భూమి మీద ఏ మనిషి కూడా అలాంటి ఆదరణ ఇవ్వలేడు. దానికి ఉదాహరణ యోబు గారే. ఒక అబ్రహాం గారిని కూడా చూడండి. అబ్రహాం గారు మీకు అందరికీ తెలుసు. ఆయనకు అసలు వివాహమైంది, భార్యతో కాపురం చేస్తున్నాడు, కానీ ఆయనకు పిల్లలు ఉన్నారా? పిల్లలు లేరు. పిల్లలు కలగట్లేదని చాలా బాధపడుతున్నాడు. అయ్యో, నా దగ్గరున్న ఎలియజరే, పెద్ద దాసుడే, ప్రధాన దాసుడే, అతనే నాకు వారసుడు అయిపోతాడని చాలా దిగులుతో ఉన్నాడు. అలా దిగులుతో ఉన్న అబ్రహాం గారిని భూమి మీద ఏ మనిషి ఆదరించాడు చెప్పండి? ఆయన బంధువుల్లో ఎవరైనా ఆదరించగలరా? ఏదో మనకున్న పరిస్థితిని బట్టి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఏదో ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళి ఇవ్వగలం, మనం ఆదరించామనుకుంటాం. మరి పిల్లలు లేని వారిని మన ఆదరణ ఎంతవరకు వాళ్ళని ఆదరిస్తుంది చెప్పండి? పిల్లలు లేకుండా బాధపడుతున్న భార్య భర్తల దగ్గరికి వెళ్ళి మనం చెప్పే మాటల వలన ఎంతవరకు ఓదార్చగలవు? అందుకే చెప్తున్నాడు ఇక్కడ, గుండె చెదరిన వారిని బాగు చేయువాడు దేవుడే. అబ్రహాం గారిని ఎవరు ఆదరించాలి చెప్పండి? అబ్రహాం గారికి ఆదరణ ఎవరు ఇవ్వాలి చెప్పండి? భూమి మీద ఏ మనిషి అయినా ఇవ్వగలడా? ఎవ్వరు ఇవ్వలేరు. అందుకే దేవుడే రంగంలోకి దిగాడు. దేవుడే దిగి వచ్చాడండి అబ్రహాం గారిని ఆదరించడానికి. నాకు పిల్లలు లేరు అనే దిగులుతో తన గుండెనంతటిని చెదరగొట్టుకున్నాడు. అలాంటి అబ్రహాం గారి దగ్గరికి దేవుడు వచ్చాడు. నాయనా, బాధపడకు, నువ్వు ఒక్కసారి నీ ఇంటిలో నుండి బయటకు రా, బయటకు వచ్చి ఆకాశం వైపు చూడు, ఆకాశం వైపు చూసి కనబడుతున్న ఆ నక్షత్రాలు ఎన్నో లెక్కించి, ఒకవేళ నీకు లెక్కించ సాధ్యమైతే అంత సంతానాన్ని నీకు ఇస్తానన్నాడు. నిజంగా ఆ మాట అబ్రహాం గారికి ఎంత ఆదరణ ఇచ్చిందంటే, ఆయనకు సుమారు 100 సంవత్సరాలు అయినా ఆయన విశ్వాసంతో దేవుడు నాకు ఇస్తాడని ఎదురు చూశాడండి. నిజంగా ఆ దేవుని మాట ఆదరించిందా? మనకు ఆదరణ కావాలంటే అది దేవుని మాట అయి ఉండాలి. దేవుని మాటే మనుషులందరికీ ఆదరణ కలిగిస్తుంది. నిజంగా మీరు అందరూ చెప్పండి, మనమే చెప్దాం అనుకోండి, మనమే చెప్పామనుకోండి, 100 సంవత్సరాలు ఎవరైనా వెయిట్ చేయగలరా? ఎవ్వరు వెయిట్ చేయలేరు. కానీ అబ్రహాం గారు సుమారు 100 సంవత్సరాలు దేవుడిచ్చిన మాట కొరకు విశ్వాసంతో ఎదురు చూశాడంటే దేవుని మాట ఎంత ఆదరించింది చూడండి. ఆయన మనసుకు ఎంత నిబ్బరం కలిగించింది చూడండి. గుండె చెదరిన వారిని బాగు చేయువాడు దేవుడే. కాబట్టి మనిషికి ఆదరణ కావాలి అంటే అది దేవుని మాట అయి ఉండాలి. దేవుడైతేనే మనిషికున్న ఆ బాధలు, మనిషికున్న ఇబ్బందులు, లేదంటే మనిషికి కావాల్సిన ఆదరణను ఇచ్చేవాడు. అది ఎలా ఇస్తాడంటే ఆయన మాట, ఆయన వాక్యం. అందుకే ఒక మాట కీర్తనలో 119:76 చూసుకొని ముగించుకుందాం. మాటల ద్వారానే మనకు ఆదరణ దొరుకుతుంది తప్ప ఈ భూమి మీద ఏ మనిషి మాట కూడా మనిషిని ఆదరించలేదు.